ప్రెస్ మీట్ కు విచ్చేసిన అన్న పృథ్వీరాజు గారికి, అలాగే మా జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు సూర్య యాదవ్ గౌడ్ గారికి, మా ఉపాధ్యక్షుడు మసూన్ రెడ్డి గారికి, అలాగే మా ప్రధాన కార్యదర్శి రాంపాక నాగయ్య గారికి, మా స్టేట్ కమిటీ సభ్యులకు అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు. మేము సంవత్సరన్నర కాలం నుంచి పోరాటం చేస్తుంటే మీరు చూపించిన సేవ మరవలేనిది. ఎందుకంటే అతి త్వరలో ఎలక్షన్ అని నిన్న సీతా గారు మాట్లాడింది. నాకు జీపీ నుంచి 13,66,666 రూపాయలు రావాలి. టీఎంఎస్ఐడి పల్లె దవాఖానా కట్టిన నేను. పల్లె దవాఖానా కడితే పల్లె దవాఖానా మొత్తం పూర్తి చేసి 2022లో శంకుస్థాపన చేయించి 2023లో పల్లె దవాఖానా హ్యాండ్ ఓవర్ చేసిన. అలాగే బస్టాండ్ కట్టించిన, సీసీ రోడ్లు, డ్రైనేజీ, రైతు వేదిక. నేను ఒక్క పని ఆపిన. ఏం ఆపినంటే శ్మశాన వాటికి ఆపిన. ప్రజలు ఎందుకంటే శ్మశాన వాటికి కట్టకూడదని మా ఇంట్లో మా అమ్మ వాళ్ళందరూ అంటే అది ఆపితే నాకు కలెక్టర్ గారు షోకాజ్ నోటీస్ ఇచ్చిండు. షోకాజ్ నోటీస్ ఇస్తే కార్యదర్శి కూడా కట్టాలంటే మళ్ళీ నేను అప్పు తెచ్చి దానికి కట్టేసి దానివల్ల కూడా చాలా లాస్ అయిపోయి ఇబ్బందులు పడ్డాం. కుటుంబం కూడా చాలా ఇబ్బందులు పడ్డాం. అలాగే మా సూర్యాపేట జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేట జిల్లాలో ఆత్మకూరు ఎస్ మండలం జాతీయ అవార్డుగా ప్రకటించారు. దానికి మా మండలంలో 2 గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఒకటే చేయకుండా 2 చేయడం వల్ల ఏమైందంటే ఒకటి ఏపూరు గ్రామ పంచాయతీనే 2 పాతలపాడు గ్రామ పంచాయతీ తీసుకుంటే ఎంపీడీఓ గాని, డిపిఓ గాని, డిఎల్పిఓ గాని, కలెక్టర్ గారు గాని ఏం చేసేది ఫస్ట్ రాగానే మా ఊరికి వచ్చి మా ఊరిని చూసుకొని డైరెక్ట్ పోయి ఏపూరు పోయి దత్తత గ్రామం కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది అక్కడ ఏం జరుగుతుందని చూసుకొని ఇక్కడ సెలెక్ట్ చేసి దానితో పోటుపడి నేను రాష్ట్ర స్థాయి అవార్డు దానికి పోయి అక్కడ నేను బ్యాక్ చేయడం వల్ల వాళ్ళు ఎందుకంటే దత్తత గ్రామం కాబట్టి మాకంటే మెరుగుంటది కాబట్టి ఆ గ్రామానికి నిధులు మంచిగా మంజూరు చేయడం వల్ల నేను దానితో పాటు ఆ గ్రామంతో పాటు నేను పోటుపడి నేను అభివృద్ధి చేస్తే నాకు 25 లక్షల రూపాయలు రావాలి. మొన్న పోయిన నెల రేవంత్ రెడ్డి గారు ఏం చేసిందంటే 153 కోట్లు ఇచ్చినామని చెప్పేసి అంటారు. అదంతా అబద్ధం. ఎస్డిఎఫ్ నిధులు, మండల ప్రజాప్రతినిధులు ఆ నిధులు వాళ్ళకే ఇచ్చారు తప్ప 180 కోట్లేమో ఎస్డిఎఫ్ నిధులు ఇచ్చారు. 53 కోట్లు అవేమో మండల పరిషత్కి ఇచ్చారు. సర్పంచుల పెండింగ్ బిల్లు అన్న పైసా గడియాలి. ఇచ్చినట్టు ఉంటే ఏదైనా ఉంటే ఒక సర్పంచులు ఎవరికైనా ఫోన్ చేసి అడగవచ్చు. మీరు పత్రికా విలేకరులు అన్న మాకేసిన ప్రశ్నలకు చాలా సంతోషం అనిపించింది ఇంతకుముందు. ఎందుకంటే మీకు చాలా కష్టకాలంలో 12,600 చిల్లర సర్పంచులు ఉన్నారు. ఆ సర్పంచుల ప్రతి ఒక్కరికి మినిమం చిన్న గ్రామ పంచాయతీలు కూడా 3-4 లక్షలు రావాలి. ఇది వాస్తవము. ఎంపీ రికార్డులు గ్రామ పంచాయతీల నుంచి ఎంపీడీఓ నుంచి కలెక్టర్ దానిక మొత్తం ఇలాంటి ప్రతులు ఉన్నాయి మండల ప్రతినిధి. కాబట్టి మీరందరూ దయచేసి గవర్నమెంట్ ని అది త్వరగా ఇవ్వాలి. లేకపోతే ఏదన్నా ప్రకటిస్తే దానికి సిద్ధంగా ఉన్నాం మేము. దాని ఏదైనా పోరాటం చేస్తున్న మీడియా మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు. అన్నగారికి రాష్ట్ర కమిటీ మేము చాలా కష్టాలు చలికి ఉరికొచ్చుకుంటూ పోలీసులు అలాగే ఇంటెలిజెంట్ వాళ్ళందరూ తప్పించుకుంటూ ఇక్కడ దానికి వచ్చిన. దయచేసి మాకు రేవంత్ రెడ్డి గారు మీరు ఒక మాట మాట్లాడారు. ఏమన్నారంటే మేము రాగానే సర్పంచ్ బిల్లులు పెండింగ్ బిల్లు ఇస్తున్నాం, మమ్మల్ని ఏడిపించుడు తప్పించి ఏ పెండింగ్ బిల్లులు ఇస్తలేవు. కాబట్టి దయచేసి నువ్వు పెండింగ్ బిల్లులు ఇచ్చి నీ మానవత్వాన్ని చాటుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను.